నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా మజీద్పూర్ గ్రామం అబ్దుల్లాపూర్ మెట్ట మండలం రంగారెడ్డి జిల్లా రైతులకు వ్యవసాయంలో వివిధ అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది. పంటలో యూరియా రసాయనాల వినియోగం, విత్తనం, రసాయనాల కొనుగోలు చేసేటప్పుడు రసీదులను భద్రపరచడం, నేల సారం పెంచే విధానాలు, పంట మార్పిడి, చెట్ల పెంపకం ద్వారా పర్యావరణ సంరక్షణ గురించి డాక్టర్ కె కవిత, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ జమీమా, శాస్త్రవేత్త సస్యరక్షణ అవశేషాల విభాగం ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్ర నగర్ వివరించడం జరిగింది. గ్రామ రైతులు సాగులో ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను తెలపడం జరిగింది. భూసార పరీక్షలు, సకశేఖరుకాల యాజమాన్యం మరియు విత్తనాలు కొనుగోలు గురించి సందేహాలను నివృత్తి చేసుకోవడం జరిగింది. కార్యక్రమంలో మజీద్పూర్ గ్రామ మాజీ సర్పంచ్ పోచంపల్లి సుధాకర్ రెడ్డి, ఐ పల్లవి, మండల వ్యవసాయ అధికారి రఘుపతి, వ్యవసాయ విస్తరణ అధికారి ఎన్ రాఘవేందర్, పంచాయత్ కార్యదర్శి కారోబార్ ఉపేందర్, వ్యవసాయ విద్యార్థులు అనుష, ప్రవళిక, మాజిదాపూర్ గ్రామ రైతులు సత్తయ్య, లక్ష్మయ్య, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. అటువంటి మొలక చనిపోయేటటువంటి మందులు మా ఇసుకే మేము కొట్టుకుంటే పుస్తకాలు చేసుకుంటే మేము పంట ఫలితం చేసుకుంటాం అనేసి నా అభిప్రాయం. అదే నేను కోరుకుంటాను. అప్పుడు మీరు ఎక్కువ డోస్ కొడుతుందా లేదంటే పక్క వాళ్ళు కొడితే మీరు పంట మీద పడి అట్లా అయ్యిందా? సో ఒక రిపోర్ట్ ఇవ్వాలి కదా. చూస్తే బాగుంటుంది. మాకు తెలియక అవగాహన లేక చేస్తారు, ఎక్కువ పడుతుంది డోస్, తక్కువ పడుతుంది. మాకు తెలియదు. ఏఈఓ వాళ్ళు ఉంటారు కదా, మీకు చెప్తారు. మీకు అట్లా ఏం లేదు, కూడా ఇచ్చే వాళ్ళకు ఎక్కువ వర్క్ ఉన్నప్పటికీ కూడా అవుతున్నప్పుడు వాళ్ళు కూడా అవగాహన కార్యక్రమాలు పెడతారు మీకు ఖచ్చితంగా. సో 4వ పాయింట్ చూసినట్లయితే సాగునీటిని ఆదా చేయండి, భావి తరాలకు అందించండి. ఇది ముఖ్యం. ఫ్యూచర్ లో నీళ్లు అనేది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు ఏదో ఇప్పుడు నీళ్లు వస్తున్నాయి కదా అని మనం వరి పంట పెట్టుకుంటా పోతున్నాం, కానీ వరికి చాలా నీళ్లు అవసరం. ఆ వరి పెట్టే నీళ్లతో తీసుకుంటే మనము జొన్నలు కానీ వేరే చాలా ఎక్కువ విస్తీర్ణంలో మనం పండించవచ్చు. ఆముదాలు వేస్తే ఆముదాలు మార్కెట్ లేదు ఇక్కడ. కాకపోతే ఖరీఫ్ లో వానాకాలంలో కాకుండా యాసంగిలో ఆముదాల విస్తీర్ణం పెరుగుతుంది. 20 ఏళ్ల కింద మా దగ్గర సిటీ దగ్గర అయ్యే వరకు ఇప్పుడు అన్నట్టు రామరెడ్డి అన్నట్టు ప్రకృతి పిట్టెలు అన్ని రకరకాల దానికే పోతున్నది ఉన్నదంతా. అయితే ఒక మాట చెప్పాలంటే భారతదేశంలో ఇప్పటి వరకు వ్యవసాయం గురించి రకరకాల మంచి మంచి సైంటిస్టులు, మేధావులు వచ్చి ఏ రైతు ఇప్పటి వరకు బాగుపడి బరాబర్ 3 పూటలు తిని మంచిగా ఉందన్నది ఏం లేదు. అదే సిగరెట్ అయిన కంపెనీ తోటోడు అవుతాడు, వైన్ షాప్ పెట్టినోడు తోటోడు అవుతాడు. ఈ రైతే ఇప్పుడు ఇన్ని మీటింగ్లు పెట్టినా ఏ రైతు బాగుపడలేదు. రైతు వస్తాము కానీ రైతు ఏందో చెప్పిపోతే ఏముంది మేడం, చెప్తే నమ్మాలే కదా. ఇట్లా 4 సార్లు పట్టించుకుని 4 వేలు వాళ్ళు నిర్ణయించిన ధరకి ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు కొంచెం బెటర్. మేబీ ఫ్యూచర్ లో మీరు చెప్పినట్టు మేము చేయాల్సి వస్తుందేమో. అమెరికాలో చూసుకున్నట్టయితే పెట్రోల్ పంప్ 110 రూపాయలు. పూర్పేట మండలం మజీద్పూర్ విలేజ్ మాజీ సర్పంచ్. నా పేరు సుధాకర్ రెడ్డి. మా ఊళ్ళో రెవెన్యూ చేసి ఇంచుమించు 3000 ఎకరాల రెవెన్యూ ఉంది. మాది ఎక్కువ మా రైతుల ఫార్మర్లు అయితే వ్యవసాయ కుటుంబాలు. మాక్సిమం గత 20 ఇయర్స్ నుంచి కూడా వ్యవసాయం మీద ఆధారపడ్డారు. ఒకప్పుడు 20 ఇయర్స్ వరకు ఆయుధాలు, జొన్నలు, ఉల్వలు, శనగలు రకరకాలుగా వర్షాధార పంటలు వేసేది. ఈ మధ్యకాలంలో పంటలు వేయడం అనుకుంటా కూడా కొద్దిగా ఇబ్బందికరమైన వాటర్ సోర్స్ తక్కువ ఉండడం వల్ల, తర్వాత ఈ మధ్యన మూసి సిటీకి దగ్గర ఉండడం వల్ల పంటల దిగుబడి కూడా ఏదైతే వరి ఎక్కువ మీద ఆధారపడ్డ రైతులు పంట వేయడం వల్ల దిగుబడి సరైన లేకపోవడం, మందులు ఎక్కువ యూజ్ చేయడం వల్ల యూరియా గానీ, గ్రోమర్ గానీ, డిఏపి గానీ రకరకాల ఎక్కువ వేయడం పంట పెరగడం గానీ దిగుబడి తక్కువ ఇస్తుంది. కాబట్టి
పంటకు ఏదైతే రైతుకు సంబంధించిన దగ్గరలో ఉన్న మా మండలంలో మార్కెట్ లేకపోవడం వల్ల దూరంగా వచ్చి ఇక్కడ పోతే చౌటుప్పల్ పోవాల్సి వస్తుంది. సెకండ్ ఇబ్రాహీంపట్నం, ఇక్కడ పోతే పోచంపల్లి. కాబట్టి మా దగ్గర రైతులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇక్కడ రైతు మార్కెట్ పెట్టాలని కోరుకుంటున్నాం. ఏదైనా సమస్య వస్తే కూడా ఒక 6 months ఒకసారి పంట చేంజ్ చేయాలన్నప్పుడు ఏంటంటే ఏదైతే సైంటిస్టులు కానీ ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్స్ వచ్చి దీనికి అవగాహన సదస్సు పెడితే రైతులు ఏదన్నా చేంజ్ చేసుకుని మోటివేషన్ చేస్తే పంట చేంజ్ చేస్తారు. ఇంకా కూడా పంట రావాలి అంటే కూడా మనం చేసే నాణ్యమైన ఇప్పుడు తెలంగాణ సోనా ఉంటది. తెలంగాణ సోనా వేయడం వల్ల పంట నేలను బట్టి నల్లరేగడి ఒక పంట వంతది, ఎర్ర నెలలు ఒక పంట వంతది. కాబట్టి దిగుబడిని ఎక్కువ ఇవ్వాలంటే వరిలో చేంజ్ చేసేస్తే పంట బాగా పండాలని కోరుకుంటూ ఈ ఆఫీసర్ ఏదైతే గవర్నమెంట్ ఈ మధ్య కాలంలో ఏదైతే రైతు అవసరం పెట్టిరో మన రాజేంద్రనగర్కి వచ్చిన ఆఫీసర్స్ గానీ అందరికీ ఒక ప్రత్యేక ధన్యవాదాలు. మన మండల ఆఫీసర్స్ కానీ మా విలేజ్ రైతులందరికీ నమస్కారాలు. ఇంకేదైనా విషయాలు ఉంటే కూడా పరిపూర్ణంగా మేము ఎక్కడ రమ్మన్నా, మండలకు రమ్మన్నా వస్తాము, జిల్లాకైనా వస్తాము, రాష్ట్రానికైనా వస్తాము. రాజేంద్రనగర్ ఏది పెట్టినా రైతు సదస్సు గురించి ఏ కార్యక్రమం పెట్టినా సమిష్టిగా రాజకీయాలకు అతీతంగా రాబోయే రోజుల్లో మంచి పంట పండాలని కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ నమస్కారాలు.